ఒక భక్తురాలు స్వామివారి దర్శనం కోసం తన కుమారుడు ఎటు వెళ్ళిపోయాడో తెలియడం లేదని తెలుసుకోవటానికి వచ్చారు. ఆమె దర్శనానికి వెళ్ళగా స్వామివారు, మీరు మీ కొడుకు కోసం వచ్చారు కదా నాన్న, కంగారు పడకండి, వారు కావాలనే వెళ్ళారు. అక్కడ వారికి జీవితం అంటే ఏమిటో తెలిసొస్తుంది, మీ విలువ కూడా అర్థమవుతుంది అని చెప్పారు. వారు వెళ్ళినది ఒక పెద్ద పద్మవ్యూహం లాంటిది. అక్కడ మొదట్లో సంతోషంగా ఉంటుంది, కానీ తర్వాత వారి అంతట వారే తిరిగి వచ్చేలాగా చూద్దాము. సరిగ్గా 16 రోజుల్లో తిరిగి వస్తారు అని స్వామివారు ఆశీర్వదించారు. స్వామివారు చెప్పినట్టే సరిగ్గా 16 రోజుల్లో అతను తిరిగి వచ్చాడు. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, అసలు ఏం చేశావు అని అడగగా మెల్లగా అక్కడ జరిగినవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్నవారికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సరిగ్గా స్వామివారు కూడా వారితో అవే విషయాలు చెప్పారు. అప్పట్నుండి ఆ అబ్బాయిలో చాలా మార్పు వచ్చి సన్మార్గంలో జీవించడం మొదలుపెట్టాడు. వారి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషించారు. ఇప్పుడు అతను మంచి స్థానంలో ఉన్నాడు. సరిగ్గా 16 రోజులకు ఆ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అది కేవలం ఒక ప్రయాణం ముగియడం కాదు, దుబాక స్వామివారి దివ్యశక్తి, కరుణ కుటుంబంపై ప్రసరించడం. ఆ అబ్బాయి చెప్పిన విషయాలు, స్వామివారు ముందుగా చెప్పిన మాటలు అన్నీ సరిగ్గా ఒకేలా ఉండటం చూసి భక్తురాలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆగలేదు. భయపడిన తల్లికి అభయాన్నిచ్చి కుమారుడి జీవితాన్ని సరిదిద్దిన స్వామివారి మాహాత్మ్యం అద్భుతం. నిజంగా స్వామివారు కేవలం పూజలందుకునే దైవం కాదు, కష్టాల్లో ఉన్నవారికి దిశానిర్దేశం చేసి దారి చూపించే గురువు, ఆపద్బాంధవుడు అని ఆ కుటుంబం గ్రహించింది. వారి జీవితంలో ఆ స్వామివారి ఆశీర్వాదం ఒక మధురమైన అనుభూతిగా, వెలకట్టలేని వరంగా నిలిచిపోయింది.